కాఫీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి. నాకైతే కాఫీ ఒక ఎమోషన్. మరి అలాంటి కాఫీ మన వరకు ఎలా వస్తుందో ఎప్పుడన్నా కనుక్కున్నారా? ఐల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మనందరికి తెలుసు కాఫీ అనేది చెట్టు నుంచి వస్తుందని. కానీ దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసా? సేమ్ మ్యాంగోస్లో లాగానే మనం పండ్ల రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, కోత మామిడి డిఫరెన్స్ ఎలా ఉంటుందో సేమ్ కాఫీ బీన్లో కూడా 4 టైప్స్ ఉంటాయి. కానీ మనం మేజర్గా వాడేది దిస్ అరబికా అండ్ రోబస్టా. అరబికా అనే కాఫీ ప్లాంట్ హైయర్ ఆల్టిట్యూడ్లోనే పండుతుంది. దాని ఫ్లేవర్ కొంచెం సాఫ్ట్గా, స్వీట్గా, చాక్లెట్ నోట్స్తో ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ అండ్ ఇది లోవర్ కెఫెన్తో వస్తుంది. ఇది మేజర్గా మన కెఫెస్లో దొరుకుతుంది ఇన్ స్పెషాలిటీ కాఫీస్. మనం మేజర్గా వాడే ఇంకొక కాఫీ టైప్ ఇస్ రోబస్టా. ఇది ఈజీ టు గ్రో, చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఫ్లేవర్తో వస్తుంది, హై కెఫెన్. మేజర్గా ఇది మనం ఇన్స్టెంట్ కాఫీస్లో ఎక్కువ వాడతాం. అరబికా అనేది 60-70% ఆఫ్ ద వరల్డ్ కన్జ్యూమ్లో ఉంది అండ్ 30-40% ఇస్ రోబస్టా. అండ్ ఇప్పుడు కాఫీ చెరీ నుంచి కాఫీ బీన్గా మారి మన దగ్గర ఎస్ప్రెసో లాగా రావడానికి 3 డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్. కాఫీ చెరీని పల్ప్తో డివైడ్ చేసి కాఫీ బీన్ని ఫర్మెంట్ చేసి ఆ ఫర్మెంట్ చేసిన బీన్ని వాటర్తో క్లీన్ చేసి దెన్ దాన్ని డ్రై చేస్తారు. దట్ ఈస్ కమ్స్ కాఫీ బీన్. సెకండ్ ప్రాసెస్లో హార్వెస్ట్ చేసిన చెర్రీని డైరెక్ట్గా అలాగే డ్రై చేస్తారు. దెన్ డ్రై అయిన ఫ్రూట్ నుంచి బీన్ని డివైడ్ చేస్తారు. ఆ డివైడ్ చేసిన బీనే మన కాఫీ బీన్గా వస్తుంది. థర్డ్ ప్రాసెస్లో హార్వెస్ట్ చేసిన చెర్రీని డైరెక్ట్ డీపల్ప్ చేసి ఇక్కడ వాటర్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఈ డ్రై చేసిన బీనే మనకి కాఫీ బీన్గా వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్ ప్రాసెస్లో తీసుకొచ్చిన కాఫీ బీన్ని మళ్ళీ డిఫరెంట్ స్టేజెస్లో రోస్ట్ చేస్తారు. లైట్ రోస్ట్, మీడియం రోస్ట్, డార్క్ రోస్ట్. ఈ రోస్ట్నెస్ అయిన దాన్ని బట్టి మన కాఫీ ఫ్లేవర్ డిసైడ్ అవుతుంది. మళ్ళీ దాంట్లో నుంచి వచ్చిన ఎస్ప్రెసో, డబుల్ ఎస్ప్రెసో, లాటే, మోకా అని చాలా ఉన్నాయి. దాని గురించి కూడా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ.